హలో గాయ్స్, మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే కాజ్నగర్లో ఉన్నాము. ఎందుకంటే మన గణపతిని బుకింగ్ చేసుకోవడానికి ఇంకా మనకు 15 రోజులు మాత్రమే టైం ఉంది కదా. గణపతి చవితి అయితే వస్తుంది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఎటు వెళ్తున్నామంటే కాకర్నగర్ అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మన గణపతిని అయితే మన శిశువాల ఏరియాలో గణపతిని అయితే ప్రతిష్ఠించడానికి ఈ రోజు బుకింగ్ కోసం అయితే వెళ్తున్నాము. మన గణపతి చవితికి అయితే ఇంకా 15 రోజులు మాత్రమే టైం ఉంది. ఫైనల్లీ మనం కాకినాడ అయితే చేరుకున్నాము. సో ఇది ఫస్ట్ ప్లేస్, ఇంకా 2 ప్లేసులు ఉన్నాయి, వాటిని కూడా చూస్తాము. ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుందామని మొత్తం చూస్తున్నారు మన వాళ్ళు. వాళ్ళతో పాటు నేను కూడా చూస్తున్నాను. చూడండి విగ్రహాలు, మీరు కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఒక విగ్రహం వేరే లెవెల్ ఉంది, తగ్గేదేలే అన్నట్టున్నాయి. ఏది తీసుకోవాలో అసలు అర్థం కావట్లేదు. అన్ని చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా గణపతులు చాలా బాగున్నాయి, చూస్తున్నారు మన వాళ్ళు. చూడండి లోపల ఎలా ఉన్నాయో మీరు కూడా. ఇక్కడ చూసిన తర్వాత థర్డ్ ప్లేస్ కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అద్భుతంగా ఉన్నాయి. సో మన వాళ్ళు బాగా డిస్కషన్ చేసుకుంటున్నారు ఏది తీసుకోవాలనేసి. సో మనం అట్లా తిరిగి వద్దామని నేనైతే ఇట్లా తిరుగుతున్నాను. మన వాళ్ళకు ఒక గ్రూప్ ఉంది, బాల గణేష్ అనే గ్రూప్. దాంట్లో అయితే పెడుతున్నారు. గ్రూప్ లో ఫొటోస్ పెడుతుంటే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చట్లేదు. ఇదేంద్రా లొల్లి అనేసి ఫస్ట్ మనం వచ్చినాం కదా, అక్కడనే వచ్చినాం. పనుల ఫైనల్ గా మనం ఫస్ట్ ఎక్కడ వచ్చినామో అక్కడనే ఒక గణపతిని అయితే బుకింగ్ చేసుకున్నాము. చూడండి ఎలా ఉందో. వస్తే కింద కామెంట్ చేయండి. ఇయాల్టి మినీ బ్లాగ్ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్. చింతామణి సిద్ధినాయక గణాధీశాయ మౌర్య వక్రతుండ తు గజముఖ తు సిద్ధి